అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ టీడీపీ నేత చమన్ సాబ్ వర్ధంతి ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చమన్ సాబ్ ఘాట్ వద్ద వేలాది మంది అభిమానులు తరలివచ్చి చమన్ సాబ్ కి ఘనంగా నివాళులు అర్పించారు. చమన్ సాబ్ కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఉమర్, చమన్ సాబ్ సతీమణి రమీజలు చమన్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడే కాకుండా మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు చమన్ అత్యంత సన్నిహితుడు. ఇరువురి స్నేహంపై అటు పరిటాల అభిమానులు, ఇటు చమన్ అభిమానులు నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రత్యేకించి అప్పట్లో భూస్వాములపై జరిపిన పోరాటంలో పరిటాల రవీంద్రతో కలిసి చమన్ సాగించిన పోరు బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఊరటనిచ్చిందని ఆ ప్రాంత వాసులు చెబుతుంటారు. పరిటాల రవీంద్ర తనని ఎలాగూ ప్రత్యర్థులు మిగలనివ్వరని భావించి చమన్ ని ముందుగానే అజ్ఞాతంలోకి పంపినట్లు వారి అభిమానులు చెబుతుంటారు. దాదాపు 2004లో అప్పటి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతవాసం చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన అనంతపురం జిల్లాలో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. రామగిరి జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన 2018లో ఆకస్మిక మృతి చెందారు. ఆయన ప్రజా జీవితంలో పరిటాలతో కలిసి ఉన్న సమయం మినహా తిరిగి కొంతకాలం మాత్రమే ఆయన ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో పరిటాల రవీంద్రతో కలిసి సాగించిన పోరులో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చమన్ తోడుగా నిలిచారు. చమన్ వర్ధంతి సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ధర్మవరం నియోజక ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మరియు పరిటాల కుటుంబీకులు కూడా చమన్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు.